ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది? హస్త నక్షత్రం అంటే ఈ నక్షత్రాధిపతి చంద్రుడు. సో చంద్రుడు అనేసి కంటే మన మనిషి జీవితంలో చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. కానీ చంద్రుడు మనోకారకుడు, చంద్రుడు మానసిక ఒత్తిడిని ఇచ్చేవాడు చంద్రుడే, మనోవేదన ఇచ్చేవాడు చంద్రుడే, మనోభిష్ట ప్రకారము అన్ని వ్యవహారాలు నడిపేది చంద్రుడే. ఈ ప్రపంచంలో ప్రేమతో ఏమైనా జరుగుతుందంటే చంద్రుడి వల్లే అనుకోవచ్చు. ప్రేమ విరుద్ధం జరుగుతుందంటే అది కూడా చంద్రుడి వల్లే జరుగుతుందంటాం. సో చంద్రుడు ఏంటంటే నీ మనసుతో ఆడుతుంటుంటాడు. రిలేటెడ్ విత్ మన యొక్క థాట్స్, ప్లాన్స్, మన ఐడియాలజీ, థింకింగ్ అన్నీ చంద్రబలంతోనే జరుగుతుందన్నమాట. సో ఈ చంద్రుడు ఏం చేస్తున్నాడు అంటే మనసు వికసింపజేసేవాడు కూడా చంద్రుడే ఇక్కడ. అంటే ఒకటి చూడగానే ఆ చూడడంతో మనకు ఒక అట్రాక్షన్ జరిగేది, మనకు కావాలని అనిపించడం, దాని మీద కోరిక కలగడము, ఆ మనసుతో ఒక గేమ్ ఆడుతుంటాడు మనిషి. అది శరీరంతో కూడా ఆడడం, మనసుతోనే ఆడుతుంటాడు. ఆ కోరిక కోసం వాడు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. శరీరం ఒప్పుకోకుండా కొన్ని పనులు చేస్తుంటాడు, మనసుతో చేస్తుంటాడు, ప్లాన్స్ చేస్తుంటాడు. మనసుతో ఇక్కడ నుండి ఎక్కడో అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు, అక్కడ వరకు వెళ్ళిపోతాడు మనసులోని. అవి తలుచుకుంటూ ఉంటాడు. ఈ తలుచుకోవడం ఇవంతా మనోకారకుడి చంద్రుడి యొక్క ప్రభావంలో జరుగుతుందన్నమాట. చంద్రుడు అటువంటి థాట్స్, ప్లాన్స్, డిజైన్స్, తర్వాత భూమి మీద ఏవైనా ప్రేమతత్వానికి సంబంధించిన జరుగుతుంది అంటే ఇదంతా చంద్రబలంతో జరుగుతుంది. దానికి గురుడు కలిస్తే ప్రేమ అనేది భగవంతుడి మీద కలుగుతుంది. దానికి శుకుడు కలిస్తే ప్రేమ అనేది లౌకిక ప్రపంచంలో ఉన్న మనం చూస్తాం కదా, గాంధర్వ వివాహాలు అంటుంటాం, ఇష్టపడ్డాలంటే ఇవన్నీ శుకుడితో కలిస్తే జరుగుతుందన్నమాట. అలాగే దానితో కుజుడు కలిసాడు కూడా చంద్రుడితోని. అప్పుడంటే భూమి అంటే ఇష్టపడడం, వ్యవసాయంగా మంచి ఉన్నతమైన శిఖరం వెళ్ళాలనుకోవడము, భూస్వామి అవ్వాలని చెప్పి రైతు బిడ్డగా ఉండాలనుకోవడము, తర్వాత రాజకీయంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలనుకోవడము, ప్రజలకు సేవ చేయాలి ఆ రకంగా అనుకోవడం, ఇవన్నీ ఈ చంద్రుడితో కుజుడు కలిసి అటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఆ చంద్రుడితోనే బుధుడు కూడా కలిసాడు. ఒక్కొక్కసారి ఏంటంటే వ్యాపారంలో ఎవరూ ఊహించిన విధంగా ఇంటలెక్చువల్గా ప్లాన్ చేయడం కాకుండా ఒక ఇన్నోవేటివ్ థింకింగ్తో చేయడం, ఇవన్నీ చేస్తుంటాడు అనమాట. అలాగే ఇదే చంద్రుడితో కేతు కలిసాడు అనుకోండి, ఆటోమేటిక్గా వేవరింగ్ మైండ్, మనసంతా పాడు చేసేస్తుంటాడు, పాపగ్రహాలు కలుస్తున్నప్పుడు. సో చంద్రుడు బలంగా ఉండాలి మనిషికి. చంద్రుడు బలంగా ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. వాడు ఏ రోడ్డు మీద కూర్చొని ఉన్నా సరే దేశాన్ని వెళ్ళియచ్చు చంద్రుడు బలంగా ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మహానుభావుడు అబ్రహాం లింకన్ ఉన్నారు. ఎక్కడో అడవిలో చెప్పులు కుట్టుకునేవారు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ అమెరికన్ లింకన్ అయ్యారు. ఆయన చంద్రబలం అలాంటిది. ఈ చంద్రబలం ఉన్న వాళ్ళందరూ ఏంటంటే దే కెన్ డూ డిక్టేటర్షిప్ ఆల్సో. వాడి మనసు కరెక్ట్ ఉంటుంది, ఆలోచన కరెక్ట్ ఉంటే వాళ్ళు చేసేది బాగుంటుంది. ఈ చంద్రుడికి అధిపతి ఎవరంటే మనకు ముత్యం. మీ రత్నాల గురించి మాట్లాడుతుంది కాబట్టి ముత్యం అనగానే హైదరాబాద్ ఫేమస్, హైదరాబాద్ పర్ల్స్ చాలా ఫేమస్ అంటారు. ఈ కమర్షియల్గా, మెకానికల్గా ఈ మిషన్ ద్వారా తయారు పర్ల్స్ వేరు. మీరందరూ ఆడవాళ్ళు కూడా మెడలో వేసుకునే పర్ల్స్ వేరు. అలాగే కొన్ని ముత్యాలు రకరకాలుగా వాడుతుంటారు, డిఫరెన్స్ ఉంటాయి, కలర్ ముత్యాలు, ఇవన్నీ వేరు. అలాగే బసర ముత్యం, స్వాతి ముత్యం అంటారు. ఇవేంటంటే సముద్రపు ఆల్చిప్పల్లోని పైనుండి వర్షపు బిందువు నీరు పడినప్పుడు ఏంటంటే అది అందులోకి పడి అందులో ఆల్చిప్పలో ఒక పురుగు ఉంటుంది అనమాట. దాని ద్వారా అది చేసిన అల్లిన దాని ద్వారా ఒక ముత్యం తయారవుతుంది. దాన్ని స్వాతి ముత్యం అంటారు, బసర ముత్యం అంటారు. కొంతమంది బసర ముత్యం, ఇప్పుడు నేను పెట్టిన చూసారు, ఇది బసర ముత్యం అంటుంటాయి. ఈ యొక్క షేప్స్ ఉండవు దానికి, ఏమి స్పెసిఫిక్ షేప్స్ ఏమైనా ఉండమాట. ఇటువంటి ముత్యాన్ని ధారణ చేయాలి. ఇప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషను, డిప్రెషన్స్, కొంతమంది ఇండియాలో మనకు ఎక్కువ కనబడదు, కానీ గో టు లండన్ ఆర్ యూఎస్ అక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళు డౌన్లో వెళ్ళిపోతారు. అంటే మైండ్ అంతా డిప్రెషన్స్లో వెళ్ళిపోతుంటారు, చిన్న వాటికి. ఆ డిప్రెషన్స్ వెళ్ళిపోయి బయటికి రారు. అలాగే ఇక్కడ కూడా ఇండియాలో కూడా కొంత మెడిటేషన్ చేస్తూ డిప్రెషన్స్లోకి వెళ్తుంటారు. కొందరు ఇంట్లో ఉన్న సమస్య నుండి డిప్రెషన్స్కి వెళ్ళి టాబ్లెట్స్ వాడుతుంటారు, డిప్రెషన్ టాబ్లెట్స్, నిద్ర పట్టక ఇవన్నీ. ఇదంతా మనసుతో గేమ్ ఆడుతుంది అనమాట. అంటే మనసుకు సంబంధించింది ఇదంతా. సో దీనికి ఏంటంటే చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎవరి జాతకంలో చంద్రుడు నీచబడిపోయినా, చంద్రుడు స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నా, చంద్రుడు అనేవాడు ఒక పాపగ్రహం అయినట్టు కేతు కానీ, శనితో కానీ, రాహుతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ డిప్రెషన్కి లోనవుతాడు.
ఈ డిప్రెషన్ లోన్ అయినప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ఏదో టాబ్లెట్స్ వాడతాం, లేకపోతే చంద్రబలం లేకపోయేసరికి ఎప్పుడైతే మనసు బాగోలేదురా అని ఒక పదం మనం వాడుతుంటాం, రెగ్యులర్గా వాడతాం. నా మనసు బాగోలేదురా ఇవాళ అంటాం. ఈ ఒక్కరోజుకి ఎందుకు బాగలేదు అంటే ఏదో జరగబట్టి. అది దేని కొట్టింది? మనసును కొట్టి. మనసు కొట్టింటే చంద్రుడు బలం. చంద్రుడు బలంగా ఉంటే ఆ ఒక్కరోజు మనసు బాగోలేదు మాట అంటాం. నీకేమైంది? చంద్రుడు 2.5 రోజులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశి మారుతుంటాడు జ్యోతిష్యంలో. గ్రహాలు మారుతుంటాయి కదా, 12 చక్రాలు మారుతుంటాయి. 2.5 సంవత్సరం రోజులకి ఒక రాశి నుండి ఇంకో రాశి మాట్లాడుతున్నాడు. వాడికి ఇష్టమైన రాశిలో ఉన్నప్పుడు ఉల్లాసంగా ఉంటాడు. వాడి కష్టమైన రాశిలోకి వెళ్ళినప్పుడు, శత్రు రాశిలోకి వెళ్ళినప్పుడు మనోవేదన తెస్తాడు. వాడు మిత్రుడు ఉన్న రాశిలోకి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరంగా ఉంటాడు. వాడు యోగించే రాశుల్లోకి వెళ్తున్నప్పుడు కొత్త కొత్త ఐడియాలజికల్ థింకింగ్ ఇస్తుంటాడు. సో చంద్రుడు నాడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు మనిషి యొక్క జీవితంలో. అదేదో నార్మల్ ప్లానెట్ అనుకోవడం వీల్లేదు. దానికి ఎవరికి అధిపతి? హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అలానండి, ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులు కానీ ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఈ నక్షత్రంలో వాళ్ళు ఎవరైతే ఉంటే వాడు ప్లానింగ్ బాగుంటుందండి. ప్లానింగ్ డిజైన్ బాగుంటుంది. ఈ హస్త నక్షత్రం కన్యా రాశిలో ఎవరైతే పుడతారో, స్పెషల్ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఎంత సంపాదించినా ఎక్కడో ఒక పక్క నుండి సెకండ్ ఎర్నింగ్స్ అనమాట. అంటే ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది కానీ, లేకపోతే ఫ్రీలాన్సింగ్ ఇంకేమైనా చేయాలని కానీ, ఇటువంటి ఆలోచనలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు సెకండ్ ఎర్నింగ్స్ అనేది ఉంటుంది. దానివల్ల వాడు హ్యాపీగా ఉండడం ప్రయత్నం చేస్తారు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 90% అంటే మనకి ఇప్పుడు మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంటే డైరెక్టర్స్ అనుకోండి, సినిమా డైరెక్షన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ చంద్రబలం ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. సో ఈ మనసుతో గేమ్ ఆడుతుంది. అంటే అవతలని రంజింపజేయాలంటే మనసు రంజింపజేయాలి. సో ఆడియన్స్ని కూర్చోపెట్టాలి, సీట్లోనే కూర్చోపెట్టాలి. డైరెక్టర్ ప్రాపర్గా సినిమా తీయాలి. అంటే చంద్రబలం ఉంటే కానీ వాడు తీయలేడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక 4 పేర్లే చెప్తాం డైరెక్టర్స్. ఓ రాజమౌళి గారు అని చెప్పి ఇంకెవరో పేరు, ఇలా 4-5 పేర్లు చెప్తాం. కొట్టాల శివ అని చెప్పిన మిగిలిన వాళ్ళ పేర్లు మనం చెప్పం. కాదా అంటే అవునే. కానీ ఎందుకు వీళ్ళు పేర్లు చెప్తామంటే వీళ్ళు ఆ మైండ్ గేమ్, ఆ మనసుని జంప్ చేయడానికి ఎలాగ డైరెక్షన్ చేయాలని చెప్పేవాళ్ళు వీళ్ళు చేయిస్తుంటారు అనమాట. సో వాళ్ళకి చంద్రబలం బాగుంటుంది అనమాట అది. సో ఈ హస్త నక్షత్రంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే మెయిన్గా డైరెక్టర్స్గా బాగా పనిచేస్తారు. అలాగే ప్రొఫెసర్స్గా బాగా పనిచేస్తారు, టీచర్స్గా బాగా పనిచేస్తారు. అలాగే మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్లో వీళ్ళు చాలా రాణింపజేస్తారు. తర్వాత డిజైనింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్లో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతుంటారు. ఈ రకరకాల వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా ఒక ప్లానింగ్ డిజైనింగ్ చేసే ఏ ప్రాజెక్ట్ అయినా అందులో ఈ చంద్రబలం ఉన్న హస్త నక్షత్రం వాళ్ళు అద్భుతంగా. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండొచ్చండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? రాజకీయ నాయకులకు కూడా ఒక ఫ్రేమింగ్ బాగుంటుందండి. అంటే వాళ్ళు ఎలాగంటే ఒక పర్టికులర్ ఏరియాకి నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఆ ఏరియాను పూర్తిగా ఫ్రేమ్ చేయాలి ప్రాపర్గా. అందరూ రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరితో రకరకాలుగా మాట్లాడి తనకు అనుకూలంగా మార్చుకోవాలి. సో ఈ చంద్రబలం బాగా ఉన్నాయి హస్త నక్షత్రం వాళ్ళు డెఫినెట్గా అందులో సక్సెస్ కనబడుతుంది. అన్లెస్ అంటే మళ్ళీ దశల ప్రకారం తర్వాత లగ్న ప్రకారం ఈ చంద్రుడితో ఏ పాపగ్రహం కానీ కలవకుండా ఉంటే దే ఆర్ ది మోస్ట్ విన్నింగ్ పర్సన్స్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు కొంచెం కూల్గా ఉంటారమ్మా. వివాహం అంటే సమన్వయపరుచుకుంటూ వెళ్ళిపోయే రకంగా ఉంటారే తప్ప వీళ్ళు ఏమాత్రం ఫైట్ చేసే రకంగా ఉండరు ఈ హస్త నక్షత్రం వాళ్ళు. పొరపాట్లు వీళ్ళదే జరిగినా అవతల వాళ్ళదే జరిగినా కూడా 90% వీళ్ళు ఎలా ఉంటారంటే ఏదో అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోదాం అనుకునే రకంగా ఉంటారు తప్ప మనోవేదన కలిగించేటట్టుగా వీళ్ళు ఉండరు. అలా వీళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం గలవాళ్ళు. దీనివల్ల ఏంటవుతుందంటే అవతల వాళ్ళు, అందుకోసం మనం తారాబలం చూడాలి, చంద్రాబలం చూడాలి, నక్షత్రాలు మ్యాచింగ్ చూడాలి, పాయింట్స్ కలిసి వచ్చేలా చూడాలంటే వివాహ సంబంధం వచ్చినప్పుడు. ఈ హస్త నక్షత్రం వాళ్ళకి ఏంటంటే చంద్రబలం ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా అవతల వ్యక్తి కూడా దీనికి అనుకూల సున్నితమైన వాళ్ళ నక్షత్రం అయితే, ఏ శుక్రుడు నక్షత్రమైనా లేకపోతే ఏ యొక్క మనకు గురుడు నక్షత్రమైనా అలా ఏ బుధుడు యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళైనా ఇలాగైనప్పుడు ఏంటంటే అది వాళ్ళ కొంతవరకు అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. అది కాకుండా వచ్చే నక్షత్రం శత్రు నక్షత్రం అయిందనుకోండి, వీళ్ళు మానసికంగా చాలా కొంగిపోతారు, వివాహ వ్యవస్థ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో మనకి హస్త నక్షత్రంలో పుట్టిన వీళ్ళకి మాత్రం వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చంద్ర నక్షత్రం కానీ సమన్వయపరుచుకునే నక్షత్రం ఉంటేనే చేసుకోవాలి, చేయడం కానీ. అలానే గురుగారు ఇప్పుడు ముత్యం ధరించాలి వీళ్ళు అన్నారు కదండి, ఏ రోజైనా పెట్టుకోవచ్చా లేకపోతే పర్టికులర్ ఒక రోజు అంటూ ఉండాలండి? ముత్యం అనేది ఇక్కడ సోమవారం నాడు పెట్టుకోమని చెప్తామంట. సోమవారం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గురువారం నాడు కూడా పెట్టుకోవచ్చు. ఇక సోమవారం అంటే ఉదయం 6 నుండి 7 మధ్యలో పెట్టుకోవడం. అలాగే గురువారం కూడా గురువార సమయంలో మార్నింగ్ 6 to 7 ఆ టైంలో అది పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ అభిషేకం చేయడం, నమ్మకం చమకం రూపం ఏదో దాంతో అభిషేకం చేసుకోవడం, ఉంగరం తయారైన తర్వాత అభిషేకం చేయడం,
చేసిన తర్వాత అప్పుడు మనం ధారణ చేయడం అని చాలా ప్రాసెస్ వేస్తుంటాం. చంద్రుడు అనేది ఏంటంటే మనకున్న దేవతలందరూ, అంటే ఎంతమంది దేవతలు మనం చూసాం, అందరూ ఏదో రకంగా చంద్రుడితో కనెక్ట్ అయి ఉన్నారు. శివుడి కంటే చంద్రుడితో బాగా కనెక్ట్ అయి ఉన్నాడు. వినాయకుడి దగ్గర నుండి చూడండి, ఆ చంద్రుడు నవ్వాడు కదా అని చెప్పి వినాయకుడి కథ అంతా నడిచింది. అది శివుడు చూస్తే ఆ నెత్తి మీద పెట్టుకుని ఆ చందమామను పెట్టుకుని ఆయన ఉన్నారు. అలాగే ఏంటంటే మన దేవతల్లో చాలామంది చంద్ర సంబంధమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది మనసుకు సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది, తర్వాత మనిషి యొక్క మనుగడకు సంబంధించింది. రేపు ఏం చేయాలనే ప్లాను, ఒక ఆలోచన ఇచ్చేది కూడా ఈ చంద్రుడే. సో అటువంటి అప్పుడు ఏంటంటే ఈ ముత్యం అనేది పెట్టుకున్నప్పుడు బసర ముత్యం కానీ పెట్టుకోగలిగితే ప్లానింగ్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ఇలా తీసుకుంటే ప్లానింగ్, డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్ బాగా ఉన్న తెలిసిన వ్యక్తులు, పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది పొలిటీషియన్స్ చాలా హై లెవెల్లో ఉంటారు, బట్ వాడు ప్లానింగ్ తెలియదు, డిజైనింగ్ తెలియదు, ఎలా స్టేట్ నడపాలో కూడా తెలియదు. కొంతమంది ఎక్కడున్న అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు. అది ఎందుకు చేయగలుగుతామంటే ఆ చంద్రబలం ఉండబట్టే అది ఉంటామండి. సో ఇలాగేంటంటే చంద్రబలం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రతి ఒక్కరి జీవితంలోని వరిస్తుంది. అది చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శివం వ్యాధి. చూసారు కదండి, హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరించాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.